ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 5 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోని ఎక్సర్సైజ్ 5.3 నుండి సెకండ్ క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్లో కంప్లీటింగ్ మెథడ్లో స్క్వేర్ రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఇక్కడ సెకండ్ వన్లో ఏమి ఇచ్చాడో చూడండి. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గివెన్ ఇన్ క్వశ్చన్ 1 అబోవ్ బై అప్లయింగ్ ద క్వాడ్రాటిక్ ఫార్ములా అన్నాడు. మనకి క్వశ్చన్ 1లో ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, వాటికి మనం రూట్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేసాం, కంప్లీటింగ్ మెథడ్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసాం కదా. సెకండ్లో ఏమన్నాడంటే ఆ ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చినటువంటి ఆ ఈక్వేషన్స్ని తీసుకుని మనల్ని ఏ ఫార్ములా ప్రకారం కనుక్కోమంటున్నాడంటే క్వాడ్రాటిక్ ఫార్ములాని యూజ్ చేసి మనల్ని రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్సే. సో అందులో ఫస్ట్ వన్ ఏంటి, 2x² + x - 4 = 0. సో ఇది ఒక ఈక్వేషన్. సో దీనికి రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే క్వాడ్రాటిక్ ఫార్ములా అంటే ఇది ఎలా ఉంది, ax² + bx + c = 0. ఫస్ట్ ఇక్కడ రాద్దాం. a = ఎంత, 2, b = 1, c = ఎంత, -4. సో క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటి, మనం రూట్స్ ఎలా కనుక్కుంటామంటే x = మనం కనుక్కోవాల్సింది x వాల్యూ కాబట్టి x = అని తీసుకోవాలి. x = -b +or - √b² - 4ac/2a. ఓకేనా. సో ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, -b వాల్యూ ఎంత, 1 +or - √b² అంటే 1² -4a అంటే 2, c అంటే -4/2a అంటే 2 × 2 -1 +or - √1² అంటే 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 2s are 8, 8 4s are 32/2 2s are 4. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు -1 +or - √33/4. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, x = -1 + √33/4 ఒకటి అవుతుంది, ఇంకొకటి వచ్చేసి -1 - √33/4 ఒకటి అవుతుంది. ఓకేనా. సో ఇవి రెండు కూడా రూట్స్ అనమాట. సో మన అంతకుముందు కంప్లీటింగ్ మెథడ్లో చేసినా కూడా ఇవే వాల్యూస్ వచ్చాయి సేమ్. సో ఇప్పుడు ఇది ఈ ఫార్ములా యూజ్ చేసి చేస్తాం. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ వన్, 4x² + 4√3x + 3 = 0. ఓకేనా. సో దీంట్లో మళ్ళీ a = ఎంత, 4, b = ఎంత, 4√3, c = 3. మళ్ళీ సేమ్ ఫార్ములా యూజ్ చేసి కనుక్కుందాం. x = -b +or - √b² - 4ac/2a. సో -b అంటే -4√3 +or - b² అంటే 4√3 హోల్ స్క్వేర్ -4a అంటే 4 × c అంటే 3/2 4s 2 × 4 దట్ ఈక్వల్ -4√3 + ఇక్కడ 4√3 హోల్ స్క్వేర్ అంటే 4² × √3². 4² అంటే 16 × √3² అంటే 3 -4 4s are 16, 16 3s are ఎంత, 48 కదా, /2 4s are 8. దట్ ఈక్వల్ -4√3 + -16 3s are 48 -48/8. దట్ ఈక్వల్ టు -4√3 +or - √48 - 48 అంటే 0 +0/8 ఈక్వల్ టు -4√3/8. 4 1s are 4 2s are. ఓకేనా. 4 1s are 4 2s are ఏమవుతుంది, -√3/2 అవుతుంది. అంటే అప్పుడు x = ఏంటి, రూట్స్ -√3/2 ఒకటి, ఇంకొకటి కూడా ఏమొస్తుంది, -√3/2 వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇందులోనే థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ ఏమి ఇచ్చాడో చూడండి. 5x² - 7x - 6 = 0. ఓకేనా. సో ఇది కూడా ఎలా ఉంది, x² + bx + c = 0. దీంట్లో రాద్దాం. a = ఎంత, 5, b = -7, c = -6. ఓకేనా. సో మళ్ళీ సేమ్ ఫార్ములా యూజ్ చేద్దాం. -b +or - √b² - 4ac/2a ఈక్వల్ టు -b అంటే ఎంత, -7 +or - b² అంటే -7 హోల్ స్క్వేర్, 4a అంటే 5, c అంటే -6/2a అంటే 2 × 5.
ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది, +7 ప్లస్ మైనస్ -7 హోల్ స్క్వేర్ అంటే 49, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 4 5 20, 26 120 కదా, 120/2 5 10. నెక్స్ట్ 7 ప్లస్ మైనస్ 49 ప్లస్ 120 169 అవుతుంది బై 10 ఈక్వల్ టు 7 ప్లస్ మైనస్ రూట్ 169 వాల్యూ ఎంత 13 కదా, సో 13/10. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ఒకసారి ప్లస్ తీసుకుందాం, ఇంకోసారి మైనస్ తీసుకుందాం. ఫస్ట్ ప్లస్ తీసుకుంటే ఏమవుతుంది 7 ప్లస్ 13/10 అంటే 13 ప్లస్ 7 అంటే 20, 20/10 అంటే 2 వచ్చింది. ఇంకొకటి వచ్చేసి ఏం తీసుకుందాం 7 మైనస్ 13 తీసుకుందాం బై 10 ఈక్వల్ టు 7 మైనస్ 13 అంటే -6, -6/10 అంటే 2 3 6 2 5 10 -3/5. అంటే ఇక్కడ వచ్చేసి రూట్స్ ఏమేమి వచ్చాయి, x ఈక్వల్ టు 2 ఒకటి వచ్చింది, ఇంకొకటి ఏమొచ్చింది -3/5. ఓకేనా. సో దీంట్లో ఇప్పుడు 3 సమ్స్ చెప్పాను, రిమైనింగ్ సమ్స్ రేపటి వీడియోలో చెప్తా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.